నమస్కారం. నేడి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీజ్. చెన్నూరు పట్టణంలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చెన్నూరు పట్టణంలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. 63 జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లోని హోటల్స్, పాన్ షాపులతో పాటు అనుమానిత ప్రదేశాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నాటుసారా, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అనుమానిత ప్రదేశాలు, ప్రాంతాలను గుర్తించి నార్కోటిక్ డ్రగ్స్ సహాయంతో తరచూ తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్కు బానిసలై తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచించారు. మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై ఎక్కడైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులకు కోరారు. లక్షిడిపేటలో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ మహా ఉద్యమ సందర్భంగా యువత డ్రగ్స్, మద్యం, స్మోకింగ్ వంటి హానికరమైన అలవాట్లకు దూరంగా ఉంటూ తమ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని బ్రహ్మకుమారి పిలుపునిచ్చారు. బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహా ఉద్యమ కార్యక్రమాన్ని లక్షడిపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి మాట్లాడుతూ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ నెల ఆగస్టు 2న హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవరం వేదికగా ఈ మహా ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ వ్యసన విముక్తి ప్రతిజ్ఞ కార్యక్రమం ఈ నెల ఆగస్టు 6 నుంచి 20వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఇందులో భాగంగానే లక్షడిపేట పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఎవరు కూడా డ్రగ్స్, మత్తు పదార్థాలు, స్మోకింగ్ వంటి వ్యసనాల బారిన పడకుండా ఉండేలా విద్యార్థులచే ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించారు. సో 10 కోట్ల మందితో ప్రతిజ్ఞ చేయిస్తున్నాము. ఆగస్టు 2న శాంతి సరోవర్ గచ్చిబౌలి బ్రహ్మకుమారి హైదరాబాద్లో లాంచింగ్ అనేది జరిగింది. మన ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీద జరిగింది అన్నట్టు. సో ఇప్పుడు మనము ఆ చిన్న చిన్న కరెక్షన్స్ నుండి, ఆ అడిక్షన్స్ నుండి నేను విముక్త అవుతాను అని మనం ఇప్పుడు ఒక 2 minutes ప్రతిజ్ఞను చేస్తామన్నట్టు. ఓకేనా? అందరు స్ట్రైట్ గా బ్రహ్మకుమారి వారి ఆధ్వర్యంలో ఆగస్టు 2న బ్రహ్మకుమారి గచ్చిబౌలి శాంతి సరోవర్లో నరేంద్ర మోడీ గారి చేతుల మీద లాంచింగ్ చేయడం జరిగింది. నషాముక్త భారత్ అభియాన్. ఈ రోజుల్లో యువత ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్కి, మత్తు పదార్థాలకి, డ్రింకింగ్, స్మోకింగ్ వీటన్నింటికి కూడా అడిక్ట్ అయి ఉన్నారు. సో ఈ 10 కోట్ల మందితో ప్రతిజ్ఞ చేయించడం ఎందుకంటే ప్రతి ఒక్కరి సంకల్పంతో ఏదో ఒకటి భారత్ వికసితం అనేది సాకారం కాబోతుంది అన్నట్టు. అంటే 10 మందిలో ఒక్కరైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికోసమే బ్రహ్మకుమారి వారు నషాముక్త్ అభియాన్ భారత్ అనేది చేపట్టారు. చెన్నూరు పట్టణ శివారు ప్రాంతంలోని కన్యాలాల్ దేవుడా ఫామ్ హౌస్లో ఇండియన్ రాక్ పైథాన్ కలకలం రేపింది. చెన్నూరు పట్టణ శివారు ప్రాంతంలోని కన్యాలాల్ దేవుడా ఫామ్ హౌస్లో ఇండియన్ రాక్ పైథాన్ కలకలం రేపింది. పాములను చూపి భయాందోళనకు గురైన ఫామ్ హౌస్ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న డిప్యూటీ రేంజర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది చాకచక్యంగా ఇండియన్ రాక్ పైథాన్ను పట్టుకున్నారు. డ్రమ్ములో సురక్షితంగా బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు ఫామ్ హౌస్ సిబ్బంది. మందమరి KK1 CSP సమీపంలోని దుర్గా భవానీ ఆలయంలో ఆషాఢ మాసం చివరి రోజును పురస్కరించుకొని బోనాల జాతరను ఆలయ అర్చకులు సతీష్ భవానీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆషాఢ మాసం చివరి రోజు కావడంతో పరిసర ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకొని దుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందారు.
A1 CSP అమ్మవారి తరపున ప్రతి సంవత్సరము ఆషాఢ మాస బోనాల జాతరను ఘనంగా జరపడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం ఆషాఢ మాసం చివరి రోజు సందర్భంగా మనం ఈరోజు బోనాల పండుగను జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ బోనాల జాతరకు ముఖ్య అతిథులుగా మన శ్రీ నల్లాల ఓదెల్ గారు అలాగే భాగ్యలక్ష్మి గారు విచ్చేస్తూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే ఆలయ అర్చకులు కూడా అనంతచారి గారు కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అలాగే డాన్సర్స్ కావచ్చు, తెలంగాణ ధూమ్ధాము డాన్సర్స్ కావచ్చు, అంటే అలాగే విలేకరులు కావచ్చు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే ప్రజలు అందరూ కూడా సహకరిస్తూ ఈ బోనాల కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అలాగే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎలాంటి వ్యాధులు సోకకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండే విధంగా ఆశీర్వదించమని ఆ జగన్మాతను ఆ జగద్గురువును మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఆషాఢ బోనాల సందర్భంగా మన వెంకటేశ్వర టెంపుల్ నుండి ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత కార్మికులు, ఈ ప్రాంత విద్యార్థులు, ఆడబిడ్డలు అందరూ సుభిక్షంగా ఉండాలని గత కొన్ని సంవత్సరాలుగా మన భవానీ గేట్ ఏరియా లోపల మరి టెంపుల్ స్థాపించడం జరిగింది. అప్పటి ఇప్పటి వరకు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, అష్టాలతో ఉండాలని చెప్పని భవానీ చేస్తున్నటువంటి కృషి సఫలీకృతం కావాలని చెప్పని భగవంతుని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ పూజారి అయినటువంటి మరి నిర్వాహకులైనటువంటి అనంతచారి గారి దయా కృప అందరి మీద ఉండాలని చెప్పి భగవంతుని మనసారా మీ అందరినీ కోరుకుంటాం. ఫిబ్రవరి 12న ఒక్కరోజు టోకెన్ సమ్మెలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నందుకు వారి వద్ద నుండి 500 రూపాయలు ఇవ్వాలని సదరు కాంట్రాక్ట్ డిమాండ్ చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. ఫిబ్రవరి 12 తారీఖున జాతీయ సంఘాలని కలిసి జేఏసీగా ఏర్పడి ఒక్కరోజు టోకెన్ సమ్మెకు పిలుపునివ్వడంతో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఆ సమ్మెలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన కాంట్రాక్టర్ సమ్మెలో పాల్గొన్న వారు 500 రూపాయలు చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను వేధిస్తున్నాడని వీరికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ టీఎన్సీ తరపున వాసాల సంపత్ మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికులు తమ హక్కులను కాపాడుకునేందుకు యాజమాన్యాల మీద పోరాటాలు చేసే హక్కు కార్మికుల ప్రజాస్వామిక చట్టబద్ధమైన హక్కు అని అన్నారు. 12 తారీఖు టోకెన్ సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులను పాల్గొన్నందుకు మాకు ఇప్పుడు సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టర్లు ఫైన్ విధించిందని చెప్పి వర్కర్స్పై ఒత్తిడి తీసుకొచ్చి కాంట్రాక్టర్లు మాకు సింగరేణి యాజమాన్యమే డబ్బులు తీసుకోమని చెప్పిందని చెప్పి మాపై 500 రూపాయలు మాస్టర్ కట్టేయమని చెప్పి మమ్మల్ని రోజు బెదిరింపులకు గురి చేస్తున్నారు. కావున సింగరేణి యాజమాన్యం దీని మీద చొరవ తీసుకొని, ఎందుకంటే జాతీయ సంఘాల ఆధ్వర్యంలో జేఏసీగా మేము సమ్మెలో పాల్గొన్నాం, మాకు హక్కు అది సమ్మె చేయడం. ఎందుకంటే మా హక్కుల సాధనక మేము పోరాటానికి దిగినాం కాబట్టి మాకు దీన్ని రద్దు చేయించి వర్కర్లపై ఒత్తిడి తీసుకురావద్దని చెప్పి దయచేసి సింగరేణి యాజమాన్యాన్ని మేము వేడుకుంటాం. గత ఫిబ్రవరి 12 తారీఖున జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఒక్కరోజు టోకెన్ సమ్మెలో పాల్గొన్న మరి నా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మరి ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకే మరి వారిని ఒక్కరోజు వేతనం కట్టించమని మరి కాంట్రాక్టర్ ఒత్తిడి చేస్తున్నారు. మరి కాంట్రాక్టర్ను మేము సూటిగా అడుగుతున్నాం, మరి ఏ లేబర్ చట్టం కింద మీరు ఆ డబ్బులు వసూలు చేస్తున్నారో చెప్పాలి. అదేవిధంగా మీరు వసూలు చేస్తున్న రసీదు వీళ్ళకి రాసి ఇవ్వాలి. మరి లేని పక్షంలో మరి టీఎన్టీసీ తెలుగుదేశం పార్టీ నుండి మిమ్మల్ని తప్పకుండా ఈ విషయాన్ని పర్సనల్ మేనేజర్ గారికి మరి వినతిపత్రం ఇచ్చి మీరు ఏ విధంగా మరి వీళ్ళని ఇవ్వమంటారో మీరు బేషరతుగా చెప్పాలని మేము టీఎన్టీసీ తెలుగుదేశం పార్టీ పక్షాన మిమ్మల్ని అడుగుతున్నాం. లేని పక్షంలో మరి వెంటనే నిర్మించుకోకపోతే మాత్రం దీని మీద పెద్ద నిరసన కార్యక్రమాలు చేస్తామని. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.